అంటే మా బావ ఒకడు ఉంటుండే మా రిలేటివ్స్. మీ రిలేటివ్సే? అయితే తను ఏం చేశాడంటే నన్ను టార్చర్ చేస్తున్నాడు మ్యారేజ్ చేసుకో అని. నేనేమైపోవాలి ఇప్పుడు? నేను సూసైడ్ చేసుకోవాలా? చేసుకో. చిన్నప్పటి నుంచి లవ్ చేసుకున్నాను సార్. ఆ పిల్ల లవ్ చేయట్లేదని చెప్తుంది కదా బాబు. నాతో అవసరం లేదు నీకు. ఇష్టం అంత ఇష్టం ఉంటే ప్రేమతో మాట్లాడు కానీ చంపేస్తా చచ్చిపోతా ఏంది ఇదంతా? జాబ్ వచ్చినా నేను చేసుకోను నిన్ను. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శంకర్ మణి బంజారా. సో గైస్, ఈరోజు మనకు ఒక రియల్ కాల్ మాట్లాడడానికి ఒక అమ్మాయి ఇచ్చింది. సో తను మనకు ఇన్స్టాలో మెసేజ్ చేసి ఉండే. సో ఏంటి తన ప్రాబ్లం ఏందని తెలుసుకుందాం. చెప్పు, నీ పేరేంటి? నా నేమ్ నూర్జహాన్. నూర్జహాన్, ఓకే. సో ఏంటి ప్రాబ్లం ఏమైంది? అంటే మా బావ ఒకడు ఉంటుండే మా రిలేటివ్స్. మీ రిలేటివ్సే? అయితే తను ఏం చేశాడంటే నన్ను టార్చర్ చేస్తున్నాడు మ్యారేజ్ చేసుకో అని. వాళ్ళ బ్యాచ్ మొత్తం గంజాయి బ్యాచ్ ఉంటుంది. ఓకే. అయితే నాకు ఇష్టం లేదు తనంటే. మ్యారేజ్ చేసుకో అని చెప్పేసి మమ్మీ లేనప్పుడు వచ్చి దామ్ చేస్తున్నాడు. అంటే మొత్తం నన్ను మ్యారేజ్ చేసుకో అని చెప్పేసి చేతులు పట్టుకోవడం అట్లా చేస్తున్నాడు. నాకు ఇష్టం లేదని చెప్పిన. ఆ పోలీస్ కేసు పెడతా అది ఇది అని చెప్పేసి మాట్లాడినాడు. అంటే బెదిరించినావు? అది నాకు ఇష్టం లేదు అని చెప్పాను. నేను జాబ్ తెచ్చుకొని వస్తా అంటే మమ్మీ వాళ్ళు జాబ్ లేదు, ఎందుకు అవసరం లేదు, గంజాయి తాగుతాడు అది ఇది అని చెప్పేసి చెప్పారు. మమ్మీ వాళ్ళు చెప్పినట్టే వింటున్నా నేను. నాకు వద్దని చెప్పిన అతనితో. సో అంటే మీ ఇద్దరు అంటే లైక్ నువ్వేమైనా తన్ని లవ్ చేసావు అంతకుముందు? ఏమైనా? నేనేం చేయలేదు, తనే నన్ను లవ్ చేసినాడు. తనే లవ్ చేస్తుండే, తనే నీ మీదకు ఇలా లవ్ చేస్తున్నా అది ఇది అని వస్తాడు. తన వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డావు ఏమైనా? అంటే అలా ఏం జరగలే, రోడ్డు మీద అట్లా ఇట్లా గలీజ్గా చేస్తుండే. ఓకే. అంటే హెరాస్ చేస్తుంటాడు, లైక్ టార్చర్ చేస్తుంటాడు. ఓకే. సో ఇప్పుడు ఆయనకు ప్రాంక్ కాల్ చేద్దాము. సో ఏంటంటే ఇట్లా నేను పోలీస్ స్టేషన్కి వచ్చిన, పోలీస్ స్టేషన్ కాదు ఇది, నేను పోలీస్ స్టేషన్కి వచ్చిన. సో ఇంకొకసారి నువ్వు ఇట్లా చేస్తే బాగోదని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇద్దు, సరేనా? కాల్ చేయి. లోడ్ షుగర్ పెట్టు, కొంచెం గట్టిగా మాట్లాడు. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి తరువాత ప్రయత్నించండి. आपके द्वारा डायल किया गया नंबर. మళ్ళీ కాల్ చేయి. హలో 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 శ్రీకాంత్, చెప్పు. ఎక్కడున్నావు? బయట ఉన్నా, చెప్పు. ఏం చేస్తున్నావు మళ్ళా? ఏం చేస్తలే, నార్మల్గానే ఉన్నా, చెప్పు. నువ్వు ఫోన్ చేసినావు? మాట్లాడదామని చేసిన. అవునా? నా జోలికి రాకు, ఓకేనా? ఎందుకు, ఏమైంది? నాతో అవసరం లేదు నీకు. వేరే వాళ్ళని చూసుకొని మ్యారేజ్ చేసుకో, సరేనా? ఎందుకు సడన్ గా? నేను నీకు మొన్ననే చెప్పా కదా, మొన్ననే సీరియస్ అయినా కదా, ఇంట్లో ఒప్పుకుంటలేరు అని చెప్పేసి చెప్పినా కదా. నీ బిహేవియర్ బాగాలేదు. గంజాయి తాగి అది తాగి వచ్చి నన్ను టార్చర్ చేయడం అది మా మమ్మీకి తెలుసు. అందుకని మమ్మీ వాళ్ళు వద్దన్నారు, వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటున్నా. నా జోలు రావద్దు, నాకు కాల్ చేయొద్దు. నేను నిన్ను లవ్ చేయలే, నువ్వు నా వెంట పడ్డావు. పెళ్లి చేసుకున్నామన్నావు కదా నువ్వే. నేనేం చెప్పలే, నువ్వే నా వెంట పడి నన్ను టార్చర్ పెట్టినావు. నేనేమన్నా మా మమ్మీ వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటే అట్లా చేసుకుంటా అని చెప్పినా కదా నీతోని. అలా అని చెప్పలే కదా, చేసుకుందాం అని చెప్పా. నేను చేసుకుంటా అని చెప్పలేను, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటలేదు. మీ గంజాయి బ్యాచ్, మీ గంజాయి మొత్తం అవసరం లేదు నాకు మీతోని, ఓకేనా? గంజాయి తీసుకుంటా అది ఇది చేసుకుంటూ నా జోలు రావద్దు, ఓకేనా? వద్దు, మా అమ్మ వాళ్ళు వద్దన్నారు, వేరే వాళ్ళకి చెప్తున్నారు మ్యారేజ్ చేసుకుంటా వాళ్ళతోనే.
ఇప్పుడు నేనేమైపోవాలి? ఇప్పుడు నేను సూసైడ్ చేసుకోవాలా? చేసుకో. హృదయం చేసే సడి నీవే అని అంటున్నా. నీ పేరు రాసి మీ మమ్మీ పేరు రాసి చచ్చిపోతా నేను. సరే చచ్చిపో. అలా ఎందుకు అంటున్నావు? అవును, నాకు ఇష్టం లేదు. నేను నీకు ఎప్పుడో చెప్పినా కదా, నీమే సీరియస్ కూడా అయినా మొన్న మా ఇంటికి వచ్చి, మళ్ళీ ఇందాక కూడా వచ్చావు మా ఇంటికి. అంత అవసరం ఏముంది? మా ఇంటికి రావద్దు, నువ్వు అర్థమైందా? ఇన్ని రోజు నేను లవ్ చేసి ఇలా మోసం చేస్తావు నన్ను. నేను నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పలేను కదా. నువ్వంటే నాకు ఇష్టం లేదని నీకు ఆ రోజు చెప్పినా. నువ్వు నా వెంట పడ్డావు, నన్ను లవ్ చేయు, నన్ను మ్యారేజ్ చేసుకో అని. నువ్వు ఇట్లా చేసినావు కదా నన్ను. నేనేం నిన్నేం లవ్ చేయలే, ఏం చేయలే, అర్థమైందా? నువ్వు లవ్ చేసావా తనకి? చేయలే. మ్యారేజ్ చేసుకుందాం. లవ్ యూ అని ఎప్పుడైనా చెప్పావా? లేదు. నేను నీకు లవ్ యూ అని ఏ రోజు చెప్పలేను. నేను లవ్ చేస్తున్నా అని చెప్పలేను. నువ్వెందుకు లేనిపోంది చెప్తున్నావు చెప్పు. నువ్వు నా వెంటబడి నువ్వు నన్ను లవ్ చేసినావు, అర్థమైందా? నన్ను మ్యారేజ్ చేసుకోకపోతే నేను చంపేస్తా. నన్నెందుకు చంపేస్తావు నువ్వు? నేను వేరే వాడిని మ్యారేజ్ చేసుకుంటాను, నిన్ను చేసుకుంటాను. నేను చెప్తలేను కదా. నా గురించి నీకు తెలియదు. ఏం చేస్తావు? నువ్వు ఏం చేయలేవు. నీ గంజాయి బ్యాచ్తో నీ గంజాయి తాక్కుంటూ తిరుక్కుంటూ నా జోలు ఎందుకు వస్తున్నావు చెప్పు. నాతో నీకేం అవసరం? చిన్నప్పటి నుంచి లవ్ చేసుకున్నాం కదా. నేను నిన్నేం లవ్ చేయలే, అర్థమైందా? చిన్నప్పుడు మంచోళ్ళు అనుకున్నాం, కానీ ఇప్పుడు నువ్వు ఇంత ఇది చేస్తుంటే ఎవరు ఏం చేయలేరు కదా. నేనేం చేసిన? బావా అని చెప్పేసి జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడినా. నువ్వు దానికి ఏదో లవ్ అనుకొని నువ్వు పెద్ద ఇదైనావు అంతే. చిన్నప్పటి నుంచి లవ్ చేసుకున్నాం కదా. అరే జస్ట్ ఫ్రెండ్గా మాట్లాడినా అంతే అని నీతో లవ్ చేస్తున్నా అది ఇదని చెప్పలేను కదా. నువ్వు నా వెంట పడి నన్ను టార్చర్ చేస్తున్నావు, అర్థమైందా? మీ ఇంట్లో ఇట్లా ఒప్పుకున్నారు కదా. మా ఇంట్లో వాళ్ళు ఏం ఒప్పుకోలేరు. మా ఇంట్లో వాళ్ళు వద్దనే అంటున్నారు. మా మమ్మీ వద్దనే అంటుంది. నేను మాట్లాడతాను మమ్మీ తోటి. మా మమ్మీతో మాట్లాడినా మమ్మీ ఒప్పుకోదు. మీ గంజాయి బ్యాచ్ అని చెప్పేసి మమ్మీనే మాట్లాడింది, అర్థమైందా? ఇన్ని రోజుల నుంచి మంచిగానే ఉన్నారు, ఇప్పుడేమైంది అసలు? నా జోలికి రాక అని చెప్పినా కదా. అంటే లేనిపోయింది ఒకటి చెప్పాలా నా మీద? లేనిపోని చెప్పానని కాదు, నా జోలికి అయితే నువ్వు రావద్దు. నేనైతే నిన్నే పెళ్లి చేసుకుంటా. నేనైతే నిన్నైతే చేసుకోను. నేను వేరే వాళ్ళని చేసుకుంటున్నా. వేరే వాళ్ళని ఎందుకు చేసుకుంటావు? వేరే వాళ్ళనే చేసుకుంటా. నేనేమో నువ్వు రౌడీ బ్యాచ్లా రౌడీతనం చేస్తుంటే ఎవరు చేయరు కదా. మళ్ళీ పైనకి వెళ్ళి బ్లాక్ మెయిల్ చేస్తున్నావు నన్ను చచ్చిపోతా అని. నువ్వు చచ్చిపోతా, ఓడికెళ్ళి చచ్చిపో. నేను రౌడీని ఎందుకేతా? గంజాయి తాక్కుంటూ మొత్తం తాక్కుంటూ నన్ను అంటే అసలు నువ్వు అడవద్దు, నాతో మాట్లాడద్దు ఫస్ట్ నువ్వు, ఓకేనా? నేను గంజాయి తాగుతుంటా, నువ్వు చూసినావా? చూసినా కాబట్టే చెప్తున్నా కదా. రౌడీ బ్యాచ్ ఒకటి పెట్టుకొని మాట్లాడుతున్నావు మళ్ళా. నువ్వన్నా చూసి ఎవరన్నా అనుకుంటున్నావు. నేను నిన్నే చూసినా కాబట్టి నిన్నే అంటున్నా. ఎవరినో చూసి ఎందుకంటే నాకు కళ్ళు లేవు అనుకుంటున్నావా ఏమి? ఓకే. నువ్వు నా జోలికి రాకూడదు. నేను పోలీస్ స్టేషన్కి వచ్చినా పోలీస్ పక్కనే ఉండి నీ మాటలని వింటుండు, రావద్దని చెప్పు. నువ్వు నా జోలికి రావద్దు. నేను పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ సార్ పక్కనే మాట్లాడుతున్నా, అర్థమైందా? హలో 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 పేరు శ్రీకాంత్. హలో అవును సార్. ఏందమ్మా? హలో, నేను ఎస్ఐ సార్ మాట్లాడుతున్నా. ఏంటి అసలు మ్యాటర్ ఏంది? తను మా మర్దలు సార్. మరదలు అయితే చంపేస్తా అంటావా? చిన్నప్పటి నుంచి లవ్ చేసుకున్నాం సార్. ఆ పిల్ల లవ్ చేయట్లేదని చెప్తుంది కదా బాబు. తను అలానే చెప్తుంది సార్. నేను చిన్న లవ్ చేస్తున్నాం, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇట్లా తెలుసు. ఇప్పుడు నువ్వు ఆ గంజాయిలు తాకుండా గంజాయి బ్యాచ్తో తిరుగుతున్నావు చెప్తుంది పాప. కాదు సార్, అట్లాంటి కాదు సార్. ఏదున్నా ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నావు? అమ్మాయిని చచ్చిపోతా లేదంటే చంపేస్తా, ఇవన్నీ మాటలు అవసరమా బాబు? బొక్కలేస్తే తెలుస్తుంది నీకు. అలా ఏం అనలేదు సార్. నేను వింటున్నా బాబు, పక్కన ఉండి అన్నీ వింటున్నా నేను. చిన్నప్పటి నుంచి లవ్ చేసుకున్నాం సార్, పెళ్లి చేసుకున్నాం. అరే ఆమె లవ్ చేయలేదని చెప్తా నువ్వేంద్రా లవ్ చేస్తున్నావు నువ్వు స్టేషన్ రా ఫస్ట్. ఎక్కడ ఉంటాడు తను? స్టేషన్ రమ్మని చెప్పు. నువ్వు ఎక్కడున్నా ఫస్ట్ స్టేషన్కి రా, అర్థమైందా? కాదు, ఆ పిల్ల నీకు లవ్ చేయట్లేదని చెప్తుంది, నువ్వేమో లవ్ చేస్తున్నా చిన్నప్పటి నుంచి లవ్ చేసుకుంటామంటారు. ఆ పిల్ల ఎప్పుడైనా నీకు ఐ లవ్ చెప్పిందా? అవును సార్, చెప్పింది సార్. చెప్పిందా? చెప్పావమ్మా? నేను చెప్పలేను.
తను కావాలని అట్లా మాట్లాడుతున్నాడు. ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా నీ దగ్గర? స్టేషన్ రా ఫస్ట్. నా ముందే ఫోన్లో మాట్లాడుతుంటే నువ్వు చంపేస్తా అంటున్నావు. ఏమున్నా ఒక్కసారి ఆలోచించు. ఒకే ఫ్యామిలీ కాబట్టి చెప్తున్నా నేను బాబు. శ్రీకాంత్, నువ్వు ఏదున్నా వాళ్ళ మమ్మీతో మాట్లాడి, మీ మమ్మీతో మాట్లాడి, వాళ్ళ ఫ్యామిలీలో మాట్లాడి మీరు ఓకే చేసుకోండి. ఎట్లా పిల్లల్ని భయపెట్టడం, చంపేస్తాడు ఏంటిది? అరే బాయ్, మరిదలు అయితే చంపేస్తావా నువ్వేంది? నేను విన్నా బాబు. ఇప్పుడు నేను ఇందాకే విన్నా నువ్వు అంటున్నావు నేను సూసైడ్ చేసుకుంటా లేదంటే నేను చంపేస్తా అంటున్నావు కదా. అవును సార్, ఇప్పుడు లవ్ చేసి మళ్ళీ నేనే నా పరిస్థితి ఇప్పుడు ఏంటిది మళ్ళా? అరే నువ్వు లవ్ చేయలేదా నా పిల్ల అంటుంది. ఏదున్నా ఫస్ట్ ఆ గంజాయి వాళ్ళతో తిరగడం మానేసి ఫస్ట్ బాగా చదువుకొని ఏదైనా జాబ్ చేసుకుంటే ఎవరైనా పిల్లనిస్తారు కదా. అవును సార్, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా, నాకు జాబ్ వస్తుంది. చేస్తున్నావా? వచ్చిందా? వస్తా సార్, ఆఫర్ లెటర్ వచ్చింది, నెక్స్ట్ మంత్ జాయిన్ అవ్వాలి. ఓకే. సో ఇప్పుడు మంచి జాబ్ ఉంది. సో వెళ్ళి మళ్ళీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఒప్పించుకో. ఇవన్నీ ఎందుకు బెదిరించడాలు? అంత ఇష్టం ఉంటే ప్రేమతో మాట్లాడు, కానీ చంపేస్తా చచ్చిపోతా ఏంది ఇదంతా? జాబ్ వచ్చినా నేను చేసుకోను నిన్ను. ఓకేనా? ఎందుకు చేసుకోను? ఇగో అన్ని మూసుకొని నువ్వు చక్కగా ఉండు. పిల్లని ఇప్పుడు టార్చర్ చేయడం కరెక్ట్ కాదు. ఈమె కానీ ఇప్పుడు కేసు ఎఫ్ఐఆర్ చేసినాం అనుకో మేము, నువ్వు ఉండవు మళ్ళా జైల్లో ఉంటావు. సో ఏమున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మంచిగా మాట్లాడుకొని షార్ట్అవుట్ చేసుకో. ఓకే సార్, మా అత్తతో మాట్లాడి జాబ్ తెచ్చుకున్నాక చేసుకుంటా సార్. ఆ పిల్లలు వెంట పడి నేను ఒకసారి చెప్పు, ఇంకొకసారి ఇట్లా టార్చర్ చేయనని చెప్పు. మాట్లాడు. హలో, ఇంకోసారి టార్చర్ ఏం చేయను. టార్చర్ చేస్తే నేను పోలీస్ కేసు పెడతా, అర్థమైందా? జాబ్ వచ్చినాక చేసుకుంటా. జాబ్ వచ్చినా కూడా నేను చేసుకొని నిన్ను చెప్పిన. అది సెకండరీ. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడితే చేసుకోవాలి బాబు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే చేసుకోవాలి. నువ్వే చేసుకుంటా అంటే మీ తల్లిదండ్రులు అవసరం లేదా మీకు? అవును సార్, ఇంట్లో ఒప్పించే చేసుకో. అది చెప్పు మళ్ళా. అప్పటిదాకా పిల్లల్ని టార్చర్ చేయకు, ఫోన్లు చేయకు, సరేనా? ఓకే సార్. ఇంకొకసారి వస్తే కానీ డైరెక్ట్ కేసేసి, సరేనా? సో గైస్, ఇప్పుడు మనమైతే ఈ చిన్న హెల్ప్ అయితే చేసినాము. ఇన్ కేస్ నీకు మళ్ళీ ఏమైనా టార్చర్ చేస్తే ఖచ్చితంగా నువ్వు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. ఎందుకంటే ఫస్ట్ భయపడకుండా డైరెక్ట్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నీకు ఒక ధైర్యం ఉంటుంది. ఇప్పుడు మీ మమ్మీ ఒక్కతేనా? ఫాదర్ లేదు కదా? ఫాదర్ లేదు. సో ఎందుకు మీ మమ్మీకి అయినా క్లియర్గా చెప్తే అమ్మా ఇట్లా పరిస్థితి అని చెప్పేసి డైరెక్ట్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడండి. ఏం కాదు, 1 రోజు 2 రోజులు స్టేషన్లో పెట్టేసి వాళ్ళకి అర్థమైపోతుంది లైఫ్ ఏందనేది. నువ్వేం భయపడకండి. సో గైస్, మీరు కూడా అమ్మాయిలు ఎవరికైనా ఇలాంటి బెదిరింపు కాల్స్ లేదంటే ఏదైనా ఉన్నా కూడా మీరు ధైర్యంగా ఉండండి. సో అట్లానే మీ స్టోరీస్ ఏమైనా మనతో షేర్ చేసుకోవాలనుకుంటే కింద మన ఛానల్ వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, ఫాలో అవ్వండి. అలానే నెంబర్ కూడా ఉంటుంది. సో మీరు నెంబర్కి మీ స్టోరీ కామెంట్ చేయండి, లేదంటే వీడియో కింద కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.